ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలోనేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ అసెంబ్లీలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉండాలి. కానీ చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అధికారం రాకముందేమో అనేక వరాల జనులు కురిపిస్తారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మర్చిపోతారు. అధికారం వచ్చిన తర్వాత మురిసిపోతారు. దాంతో నరేంద్ర మోడీ పూర్తిగా సపోర్ట్ ప్రైస్ అంటే రైతులకు మద్దతు ధర తగ్గిస్తానని చెప్పి అది కూడా మరి పక్కతో పడుతున్న పరిస్థితి. మాట కట్టుబడి ఉండలేదు, అబద్ధం అంటే మాట కూడా తప్పుతున్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే దాని మీద కూడా వక్ర మార్గాన మాట్లాడుతున్నట్టు. ఇంకోవైపున మన తెలంగాణకైతే ముందు ఇచ్చిన బడ్జెట్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, విభజన హామీలు అమలు చేయలేదు. అయితే పోస్ట్పాయింట్ రాలేదు, కాకపోతే ప్రజా ముఖ్యం రాలేదు, ఇంకా ఒక ఇరిగేషన్ సాగు ప్రాజెక్టు కూడా రాలేదు, కానీ ఏది లేదు. అందుకనే అన్ని రైతుబడ్డారు వాటికి సాయం విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ సవాల్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా తక్షణమే ఎక్కడెక్కడైతే గుడిసెలు వేసుకొని అనేక సంవత్సరాలుగా ఉంటా ఉన్నారో, ఎండలో ఎండుతూ ఉన్నారో, వాళ్ళు నాటుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, అందరికీ తక్షణమే ఇళ్ల స్థల సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించి ఇప్పటికే సామాజిక సర్వే అయింది, సోషల్ ఎకనామిక్ సర్వే అయినాయి కాబట్టి సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అది తక్షణ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతారు. పక్క ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు ఇళ్ల స్థల సర్టిఫికేట్, ఇప్పుడు చంద్రబాబు కూడా ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇవ్వాలని కోరుతున్నాం. రెండవ పాయింట్, అందరికీ పక్కా ఇల్లు యూజెట్ కింద ఇస్తూ ఉన్నారు. స్పెషల్ కేసు కింద ఈ వరంగల్ జిల్లాలో లేదా ఇంకా మిగతా ఎక్కడెక్కడైతే మరి హైదరాబాద్ లాంటి ఎక్కడెక్కడ దేవాలయ ధర్మాలయ భూములు, భూదనెక్కి భూములు లేకుంటే ఇవన్నీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు సాధ్యంలో మరి ఇతరుల పరం కాకుండా కార్పొరేట్ శక్తుల పరం రిలేట్ కాకుండా కాపాడినారు. వాళ్ళకి సరిగ్గా ఇల్లు కట్టియాలి. తర్వాత ఇప్పుడేమో ఈ 7 లక్షల కోట్ల అప్పు, అనేక గందరగోళాలు. ఇంకోవైపును చూస్తే కుంభకోణాలు. చాలా బాధాకరం ఏంటంటే చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ నిజస్వరూపం బట్టబయలేదు. అవినీతి భాగవతం ముట్టురట్టాయి. 1400 కోట్లు జిఎస్టీ వస్తువుల పన్నులని కాజేసినాడు. అంటే కొన్ని కంపెనీలు పోటీ చేసి అంటే కొత్తగా పోటీ చేయడం అంటే సృష్టించడం, దానిలో ఇన్వాయిస్ను సృష్టించి అంటే అమ్మకాలు చేసినట్టుగా కొన్నట్టుగా ఈ రకంగా జిఎస్టీకి రాబట్టుకుని 1400 కోట్లు చేసినట్టుగా ఇంకా ఎంత బయటకు వస్తుందో చెప్పలేదు. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే సిసిఎస్ నుంచి సిఐడికి అప్పటికి బయటకు రావాలి. 7 లక్షల కోట్లు రాష్ట్రానికి అప్పున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాట కట్టుబడి సాహసోపేతంగానే గతంలో కేసీఆర్ కూడా రైతు రుణమాఫీ చేసే కానీ చాలా వాయిదాలు ఇది సరిగ్గా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. మొట్టమొదటి అయితే అసలు రుణమాఫీ చేయడానికి తటపడగించాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15లో కూడా ఇస్తా అన్నాడు. ఇప్పటికి ఈ రోజుకు 7,000 కోట్లు 1,50,000 వరకు మాఫీ అవుతుందంటే ఆయన 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం అనేది ఇది శుభపరిణామంగా, హర్షించదగ్గ పరిణామంగా ఇది హర్షిస్తుంది. మంచి పరిణామం భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇట్లాగే అమలు చేయాలని కోరుకుంటున్నాం. సింగరేణి కూడా ఇవాళ ప్రైవేట్ పరమయ్యేటువంటి దుస్థితికి చేరుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం కక్షపూర్తిని వివరిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటిపైన సింగరేణి పరిరక్షించేందుకు, తర్వాత విభజన హామీల అమలు కొరకు, తర్వాత జాతీయ పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ సాధించేందుకు ఆల్ పార్టీస్ ఢిల్లీ దాకా తీసుకెళ్ళిన కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మన హక్కులు సాధించడానికి అవసరమైన పద్ధతిలో సామధానపై దండోపాయానికి సంబంధించిన ఉద్యమాలను సామయితం కావాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతాం.